కూలీ బాగుందా వార్ 2 బాగుందా అని నన్ను అడిగితే హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. వార్ 2 మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు నాకు ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సినిమా హిందీలో కన్నా తెలుగులోనే ఎక్కువ కరెక్ట్ చేసే బాధ్యత మీదే అని చెప్పి ఫ్యాన్స్ కి చెప్పారు. మీరు పెట్టే కోట్ల రూపాయలకి బాధ్యత ఫ్యాన్స్ ది అని చెప్పి మీరు భావించినప్పుడు మేము పెట్టే 150 రూపాయలకి బాధ్యత మీదే కదా. మరి ఒక ప్రొడ్యూసర్ గా లేదంటే డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఆ బాధ్యత తీసుకోగలుగుతున్నారా? ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రివ్యూ చెప్పే వాళ్ళే సినిమాల్ని చంపేస్తున్నారు అని చెప్పి చాలా సార్లు ప్రెస్ మీట్ లో ఈ పర్సన్ మాట్లాడారు. ఆల్రెడీ చచ్చిన సినిమానే మీరు జనాల మధ్యలో కుదురుతున్నప్పుడు ఇంకా మేము చంపడానికి ఏముంది అక్కడ? ఇంకా యాక్చువల్ రివ్యూ విషయానికి వస్తే, పఠాన్ వార్ 1 ఎలా ఉన్నాయో ఈ సినిమా కూడా అలాగే ఉంది. ఇద్దరు హీరోలు ఉంటారు, వాళ్ళిద్దరికి ఈగో క్లాషెస్ ఉంటాయి. కాకపోతే ఎక్కడో వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది, ఇంతే సినిమా. కాకపోతే మిగిలిన స్పైవర్స్ మూవీస్ కి హిట్ టాక్ రావడానికి, ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఏవి నార్మల్ మనుషులు చేస్తున్నట్టు ఉండదు. ఏదో ఇంగ్లీష్ సినిమాలో ఇద్దరు సూపర్ హీరోలు కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. లిటరల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి హై ఇవ్వడం మానేసి నవ్వు తెప్పించాయి నాకైతే. ఇంకా నెక్స్ట్ ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా సినిమాలో సౌండ్ మిక్సింగ్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందంటే, టూ మచ్ తలనొప్పి వస్తుంది సినిమా ఎవరు చూసినా కూడా. ఒక తెలుగువాడిగా నేను ఈ సినిమాకి వెళ్ళింది ఎన్టీఆర్ని చూడడానికి మాత్రమే. అన్నిటికన్నా బిగ్గెస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ యాక్టింగ్. అంటే వాళ్ళు కరెక్ట్గా డైరెక్ట్ చేయలేదో, లేదంటే వీళ్ళు అలా యాక్ట్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. బట్ ఆయన యాక్టింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో చాలా అంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నన్ను పర్సనల్గా అడ్వైజ్ అడిగితే మాత్రం ఈ సినిమా టికెట్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ హాఫ్ చూసినా సరే స్టోరీ ఏం మారదు. ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి ఓవర్ ద టాప్ ఉంటాయి. ఇంకా సౌండ్ మిక్సింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమా మొత్తానికి ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ మాత్రమే. అదొక 20 నిమిషాలు ఉంటుంది. ఆ సీక్వెన్స్ లో పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా మొత్తానికి ఆ ఒక్క సీక్వెన్స్ మాత్రమే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో గ్రీన్ మ్యాట్ షాట్స్ కూడా క్లియర్ గా అర్థమైపోతాయి వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసే షూట్ చేశారని. నన్ను పర్సనల్ గా కూలీ బాగుందా వార్ 2 బాగుందా అని అడిగితే కూలీ = వార్ 2 అని చెప్తాను నేనైతే. రెండు సినిమాలు అస్సలు బాగాలేవో. ఒకవేళ ఏదైనా చూడాలి అనుకుంటే వాచ్ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మరో మూవీ రివ్యూతో